లోకేష్ బెయిల్కి సంబంధించి ఈరోజు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. లోకేష్ ఏంటి, బెయిల్ ఏంటి, ఇది మీకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉండొచ్చు. మ్యాటర్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ తెచ్చుకుంటాం, తర్వాత రెగ్యులర్ బెయిల్ రావటం. సో ఇదే కేసులో లోకేష్ను కూడా విచారణకు పిలవటం, అరెస్ట్ చేస్తారని చెప్పటం, చివరిగా సిఐడి అధికారులు కోర్టుకి మేము అరెస్ట్ చేయట్లేదు, ఆయన్ని మేము కేవలం విచారించాలనుకుంటున్నాము, 41 CRPC నోటీసులు ఇచ్చి విచారణ మాత్రమే జరుపుతాము, ఆయన నిందితుడు కాదు సాక్షి అని చెప్పి చెప్తూ రావటం. సో దీనికి సంబంధించి లోకేష్ అప్పటికే ముందస్తు బెయిల్కి అప్లై చేయటం. సో దీనికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు విజయవాడ హైకోర్టులో జరిగింది. విజయవాడ ACB కోర్టులో జరిగింది. చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారి తరపున లక్ష్మీనారాయణ గారు కేసును వాదించడం జరిగింది. ఇదే కేసులో అప్రూవర్గా మారని చెప్తున్నటువంటి చంద్రకాంత్కి సంబంధించినటువంటి కేసు కూడా ఈరోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ బెయిల్కి సంబంధించి లోకేష్ బెయిల్ రద్దు చేయాలి అంటూ అపోజిషన్ వాదించడం జరిగింది. ఈ కేసుని ఈ నెల ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేయటం జరిగింది.